నమస్కారం, నా పేరు ప్రేమ్ కాశీ, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీని. ఈ వీడియోలో మీకు రీసెంట్గా జరిగిన అతిపెద్ద క్రిప్టో కరెన్సీ హ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ వీడియో ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే చాలా వరకు ఎడ్యుకేషన్ కంటెంట్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. అసలు హ్యాకర్స్ అనేవాళ్ళు ఎలా హ్యాక్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, మిగతా ఎక్స్చేంజెస్ ఇటువంటి సమయాల్లో ఈ పాలీ నెట్వర్క్ ఎలా సపోర్ట్ ఇస్తున్నాయి అనే అన్ని అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అసలు ఈ హ్యాక్ అనేది ఎలా జరిగిందో మీకు రీజన్స్తో, ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ దీని మీద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తున్నాయో అవి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చాయో అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే తప్పకుండా మిస్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసినాక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో వీడియో స్టార్ట్ చేసినట్టయితే రీసెంట్గా అంటే నిన్న ఈవినింగ్ 6:10 ఆగస్టు 10వ తారీఖున పాలీ నెట్వర్క్ అనేది హ్యాక్ అయింది. పాలీగాన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది పాలీ నెట్వర్క్. సో పాలీ నెట్వర్క్ గురించి ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. అంటే మనకి చాలా బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఉన్నాయి. లైక్ బిట్ కాయిన్ తెలుసు, మనకి ఇథీరియం తెలుసు, బైనాన్స్ తెలుసు, మ్యాటిక్ తెలుసు, అలా రకరకాల బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. సో ఈ పాలీ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఈ అన్ని బ్లాక్ చైన్స్ ఒకదానికొకటి మాట్లాడుకునేలాగా ఒక బ్రిడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఉదాహరణకి నేను ఒక టోకెన్ని బైనాన్స్ స్మార్ట్ చైన్ ప్లాట్ఫామ్లో కొనాలని అనుకుందాం. సో ఆ టోకెన్ నేను బైనాన్స్ ప్రోటోకాల్స్లోనే యూజ్ చేస్తాను. అలా కాకుండా అదే కాయిన్ని నేను పాలిగాన్లో కానీ ఇథీరియం నెట్వర్క్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఆ బ్లాక్ చైన్స్తో ఇంటరాక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ కనెక్షన్ని ఏర్పాటు చేసే ఒక ప్రోటోకాలే ఈ పాలీ నెట్వర్క్ అనమాట. సో అదండి పాలీ నెట్వర్క్ గురించి. సో ఇప్పుడు హ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో నిన్న ఈవినింగ్ ఈ పోస్ట్ పెట్టారు 6:10 సమయానికి. మా నెట్వర్క్ అనేది హ్యాక్ అయింది, మా టోకెన్స్ ఏవైతే ఈ బైనాన్స్ చైన్లో ఉన్నాయో, ఇథీరియంలో ఉన్నాయో, అలాగే మ్యాటిక్లో ఉన్నాయో అవన్నీ కూడా హ్యాకర్ తన యొక్క వాలెట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారని చెప్పేసి అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో అయితే ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాలీ నెట్వర్క్కి ఎటువంటి టోకెన్ లేదనమాట. ఏవైతే అదర్ టోకెన్స్ వీళ్ళ యొక్క రిజర్వ్స్లో మెయింటైన్ చేస్తున్నారో అవి మాత్రం హ్యాక్ అయ్యాయి అనమాట. సో అదండి హ్యాక్ అమౌంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో మేజర్గా ఇథీరియం, అలాగే ఈ మ్యాటిక్ అండ్ బినాన్స్ టోకెన్స్ అయితే హ్యాక్ అయ్యాయి అనమాట. సో ఆ బ్రేకప్ మొత్తం కలుపుకుంటే మనకి సుమారుగా $611 మిలియన్ వరకు లెక్క తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇటువంటి హ్యాకర్కి వీళ్ళు ఎలా కమ్యూనికేట్ చేశారు, ఎలా వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ జరుగుతున్నాయి అనేది మనం చూద్దాం. సో ముందుగా వీళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటంటే ఇది ఎలాగో హ్యాకర్ ఎవరో మనకు తెలియదు కాబట్టి, ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్స్లో ఐడెంటిటీ అనేది అసలు తెలియదు కాబట్టి వీళ్ళు ఎలా కమ్యూనికేట్ చేశారో కూడా మనం ఎడ్యుకేషన్ పరంగా, మన యొక్క నాలెడ్జ్ పరంగా తెలుసుకుందాం. సో వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ట్విట్టర్లో ఇలా ఒక పోస్ట్ పెట్టారు. డియర్ హ్యాకర్, మేము మా పాలీ నెట్వర్క్ టీం నుంచి మాట్లాడుతున్నాం. మేము మీతో చాట్ చేయాలనుకుంటున్నాం లేదా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం. అలాగే మా ఫండ్స్ ఏవైతే మీరు హ్యాక్ చేశారో అవన్నీ మీరు తిరిగి ఇచ్చేయాలని అయితే అడుగుతున్నామని అయితే వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే చెప్పారనమాట. అలాగే చెప్పి కొంచెం వార్నింగ్ కూడా ఏమి ఇచ్చారంటే నువ్వు ఏదైతే చేసావో అది బిగ్గెస్ట్ హ్యాక్ ఇన్ ద DeFi హిస్టరీ. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లోనే ఇది అతిపెద్ద హ్యాక్ ఈ రోజు వరకు. అండ్ నువ్వు ఏ కంట్రీలో ఉన్నా సరే ఆ కంట్రీ నీకైతే సపోర్ట్ ఇవ్వదు కాబట్టి ఇది క్రిమినల్ యాక్టివిటీ కాబట్టి బెటర్ నువ్వు ఆ ఫండ్స్ని వేరే వాటికి ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు, మాకు రిటర్న్ ఇచ్చేసాయి అని అయితే వీళ్ళు వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇది మీకు వీళ్ళ యొక్క ట్విట్టర్లో మనం చూడొచ్చు. అలాగే వేరే ఎక్స్చేంజెస్, వేరే టెదర్ కానీ, బైనాన్స్ కానీ, OKX కానీ వీళ్ళు ఎలా సపోర్ట్ చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేస్తున్నామని, ఆ కాయిన్స్ మూవ్మెంట్ కనుక మాకు కూడా తెలిసినట్టయితే మేము దాన్ని వెంటనే ఫ్రీజ్ చేస్తామని, అలాగే టెదర్ అయితే ఆల్రెడీ 30 మిలియన్ టోకెన్స్ వరకు వాళ్ళు ఫ్రీజ్ చేశారని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ రకంగా ఎటువంటి హ్యాక్ జరిగినప్పుడైనా ఈ ఎక్స్చేంజెస్ అయితే ఎలా సపోర్ట్ చేస్తాయి అని మీకు చూపించడానికి అయితే నేను ఈ పోస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మనం OKX పోస్ట్ చూడొచ్చు, బైనాన్స్ పోస్ట్ చూడొచ్చు, అలాగే టెదర్ పోస్ట్ కూడా మనం చూడొచ్చు అనమాట కింద. సో అదండి, ఈ రకంగా అయితే వేరే ఎక్స్చేంజెస్ అయితే అలర్ట్ అయ్యి ఇటువంటి సపోర్ట్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు అసలు మెయిన్ విషయం మాట్లాడుకుందాం. హ్యాకర్ ఏమనుకుంటున్నాడు? హ్యాకర్ అనే అతను ఏంటంటే ఈ పర్టికులర్ బ్రిడ్జ్లో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటాయి కదా, ఒక బ్రిడ్జ్ నుంచి, ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి ఎస్టాబ్లిష్ చేసే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో వాటిని హ్యాక్ చేశారనమాట. అసలు ఏమి హ్యాక్ చేశారనేది కొంచెం క్లియర్గా కొంచెం ముందుకెళ్ళాక మాట్లాడతాను. సో ప్రస్తుతానికి హ్యాకర్ ఏమనుకుంటున్నాడైతే ఆ అమౌంట్స్ అయితే తను తిరిగి ఇచ్చేస్తానైతే అంటున్నాడు.
సో అతని ఒక మనీ మైండెడ్ పర్సన్ అయితే కాదు. ఈ మనీ అంతా తను ఉంచేసుకుందామని వేరే చోట యూజ్ చేసుకుందామని తెలియకుండా అలా అయితే అనుకుంటలేదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే అతను ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా నేను రెడీగా ఉన్నాను మీకు ఇచ్చేయడానికి అయితే అనౌన్స్ చేశాడు. సో ఆ కమ్యూనికేషన్ ఎలా జరిగిందో మనం ఇప్పుడు చూడొచ్చు. ఆ కమ్యూనికేషన్ అంతా కూడా మనం ఈ బ్లాక్స్ ద్వారానే జరుగుతుంది అనమాట. సో ఉదాహరణకు మనం ఇప్పుడు అనుకుంటాం ఒక బ్లాక్ చైన్లో మనం ఇథీరియం కానీ బిట్ కాయిన్స్ కానీ డీల్ చేస్తుంటే ఓన్లీ కరెన్సీసే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనుకుంటాం, కానీ అలా కాదు. మనం మెసేజెస్ని కూడా ఒక బ్లాక్లో పెట్టి దాన్ని పర్మనెంట్గా రికార్డ్ చేయొచ్చు అనమాట. సో అయితే ఈ ప్రాసెస్ని ఇలా కమ్యూనికేట్ చేయడానికి మనం ఎంతో కొంత ఫీజు పే చేయాలి కాబట్టి, సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పర్టికులర్ బ్లాక్లో అయితే వీళ్ళు హ్యాకర్ ఎలా కమ్యూనికేట్ చేశాడు. మేము మీకు ఇచ్చేద్దాం అనుకున్నాం, బట్ మేము మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం, నాకు ఒక వాలెట్ కావాలని ఇలా రిక్వెస్ట్ చేశాడు. సో ఈ పర్టికులర్ మెసేజ్ని తిను ఈ బ్లాక్లో పెట్టి ఒక చిన్న అమౌంట్ కూడా చెప్తాను, 0.0 ఇది ట్రాన్సాక్షన్ ఫీ అమౌంట్ కూడా లేదు, జస్ట్ ట్రాన్సాక్షన్ ఫీస్ పే చేసి అయితే ఇలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారనమాట. సో హ్యాకర్ అలాగే పాలీ నెట్వర్క్ టీమ్. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఒక ఎంతవరకు ఇచ్చాడో కూడా మీకు ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూపిస్తాను. సో 611 మిలియన్స్ హ్యాకర్ అయితే ప్రస్తుతానికి 4 మిలియన్ అయితే వెనక్కి ఇచ్చేశాడు. మీరు ఆ బ్రేకప్ కూడా చూడొచ్చు. ఇథీరియంలో ఇంత, బైనాన్స్ టోకెన్స్లో ఇంత, మ్యాట్రిక్ టోకెన్స్లో ఇంతవరకు కూడా ఇతను రీఫండ్ ఇచ్చేశాడు అనమాట. సో సుమారు 4.7 మిలియన్ టోకెన్స్ అయితే వెంటనే రిటర్న్ కూడా ఇచ్చేశాడు. సో ఇక్కడ మన హ్యాకర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అతను ఒక రిచ్ పర్సన్ అయిపోదామని లేకపోతే ఒక ఫ్రాడ్ చేద్దామని అయితే చేయలేదు. ఒక లూప్ హోల్ని అయితే ఇతను ఐడెంటిఫై చేసి ఆ లూప్ హోల్ని తిను వాడుకొని ఆ పర్టికులర్ లూప్ హోల్ని ప్రపంచానంతటి కూడా తెలియజేశారు అనమాట. సో దీనివల్ల జరిగే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రోటోకాల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ చేస్తారు. ఈ ఆడిట్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా బాగా కొంచెం రోబస్ట్గా చాలా సెక్యూర్గా చేస్తారు. అండ్ డిసడ్వాంటేజెస్ అయితే పెద్దగా ఏమీ లేవు, ఎలా ఇచ్చేస్తున్నాడు కాబట్టి అంత ప్రాబ్లం అయితే కాదు. బట్ కొన్ని రోజుల్లో మనకి కంప్లీట్గా ఇచ్చాడా, ఎంతవరకు ఇచ్చాడా, కొంచెం ఏమైనా రిటైన్ చేశాడా అనేది అయితే తెలుస్తుంది అనమాట. సో అదండి ఈ హ్యాక్ గురించి. హ్యాక్ చేసిన పర్సన్ యొక్క మైండ్ గురించి, తన ఆలోచనల గురించి అయితే ఇది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్, అసలు ఈ హ్యాక్ అనేది ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. టెక్నికల్గా అసలు డిస్కస్ చేయను, చాలా ఈజీ టర్మ్స్లో మనకు అర్థమయ్యేలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఒక స్లో మిస్ట్. ఇదేంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ హ్యాక్స్ అనేది ఎలా జరిగిందో అనే రిపోర్ట్ ఇచ్చే ఒక కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఏం చెప్తుంది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇనీషియల్గా మనకు వచ్చిన రూమర్ ఏంటంటే ఈ పాలీ నెట్వర్క్ అనేది ఒక మైనర్నే మెయింటైన్ చేస్తుంది. ఆ మైనర్ యొక్క ప్రైవేట్ కీ అనేది హ్యాక్ అయింది, దానివల్ల ఈ హ్యాక్ అనేది మొత్తం జరిగింది అని అయితే ఇనీషియల్గా రూమర్స్ వచ్చాయి. సో మైనర్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే బ్లాక్ చైన్ నెట్వర్క్ని హోస్ట్ చేస్తున్నారో, ఎవరైతే బ్లాక్ చైన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, పార్టిసిపేట్ చేస్తున్నారో, దాన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు మైనర్స్ అంటాం సింపుల్ లాంగ్వేజ్లో. సో అలా ఇక్కడ ఒకళ్ళే ఉన్నారు కాబట్టి ఆ మైనర్ యొక్క ప్రైవేట్ కి హ్యాక్ అయింది. ఇక్కడ కీపర్ అంటాం, అతని యొక్క ప్రైవేట్ కి హ్యాక్ అవడం వల్ల జరిగిందన్నారు, కానీ అదైతే నిజంగా జరగలేదు. ఇదేంటంటే ఇథీరియం ప్రోటోకాల్తో మాట్లాడే ఒక కోడ్స్ని అయితే ఈ హ్యాకర్ దాన్ని హ్యాక్ చేసి మాడిఫై చేశాడు అనమాట. సో అలా మాడిఫై చేయడం వల్ల ఈ యొక్క హ్యాక్ అయితే ఇక్కడ జరిగింది. మీకు ఇక్కడ సమ్మరీ అయితే నేను చూపిస్తాను. సో ఇదండి సమ్మరీ, ఇది సమ్మరీ. ఇక్కడ ఏంటంటే కీపర్ యొక్క ఇథీరియం క్రాస్ డేటా కాంట్రాక్ట్ దీన్ని అయితే మాడిఫై చేసేది, ఇది బాగా టెక్నికల్గా ఉంది. బట్ ఆ పర్టికులర్ కమ్యూనికేషన్ మెసేజెస్ని ఇతను మాడిఫై చేసి 611 మిలియన్ మాత్రమే తీసుకున్నారు అన్నమాట. అండ్ అలాగే ఇతను అడిగారు, పాలీ నెట్వర్క్కి చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను నిజంగా చేయాలనుకుంటే మొత్తం 1 బిలియన్ వాల్యూ ఉన్న అసెట్స్ అన్నిటిని కూడా నేను డ్రైన్ చేయొచ్చు, బట్ నేను అంతా కూడా చేయలేదు. జస్ట్ ఒక 600 మిలియన్ మాత్రమే నేను మీ నెట్వర్క్లోంచి విత్డ్రా చేశాను, హ్యాక్ చేశాను. సో చేసి చూపించమంటే మిగతా కూడా చేస్తానన్నట్టుగా కొంచెం కమ్యూనికేషన్స్ అయితే చేశారు. సో అదండి జరిగింది. రీజన్ అయితే ఇది, ఈ ప్రోటోకాల్లో ఉన్న స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉన్న కోడ్ని కొంచెం చేంజ్ చేసి రూటింగ్ అనేది మార్చి అయితే హ్యాకర్ అనేది ఇలా ప్లే చేశారు అనమాట. సో అదండి ఓవరాల్గా జరిగిన హ్యాక్. అలాగే కమ్యూనికేషన్ అనేది ఎలా జరిగిందో కూడా మీకు చెప్తున్నాను. బ్లాక్లో ఒక మెసేజ్ని టైప్ చేసి దానికి అమౌంట్ కూడా ఎంత ఎంటర్ చేయకుండా జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ ఫీజ్ పే చేసి అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతానికి. సో త్వరలోనే మేబీ మరికొన్ని గంటల్లో మనం చూడొచ్చు, మేబీ ఫండ్ అంతా కూడా వచ్చిందా లేకపోతే కొంత ఏమన్నా రిటైన్ చేశాడా అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ కొంచెం ఫన్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే హ్యాకర్, ఈ పర్టికులర్ హ్యాకర్ అడ్రస్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, 9963తో ఎండింగ్ అయి ఉంది. అలాగే ఈ వాలెట్కి నేమ్ కూడా ఉంది చూసారా, పాలీ నెట్వర్క్ ఎక్స్ప్లాయిటర్ అని. ఇది ఆల్రెడీ మీకు చైన్ స్వాప్ హ్యాక్లో కూడా చెప్పాను. మనం మన వాలెట్స్కి ఇథీరియం బ్లాక్ చైన్లో మనం వాలెట్కి నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎలా అయితే మన వాట్సాప్లో యూజర్ నేమ్ పెట్టుకుంటున్నాం అలాగే మన వాలెట్కి కూడా మనలో ఒక నేమ్ పెట్టుకోవచ్చు. అది మనం చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కూడా మనకి ఈ నేమ్ అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ వాలెట్కి వీళ్ళు అసైన్ చేసిన నేమ్ ఏంటంటే పాలీ నెట్వర్క్ ఎక్స్ప్లాయిటర్.
సో అదండి ఓవరాల్గా జరిగిన పాలీ నెట్వర్క్ హ్యాక్ అనేది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి పెద్ద డ్యామేజ్ అయితే జరగలేదు అనుకోవాలి. హ్యాకర్ అయితే మంచి మైండ్తో ఉన్నాడు, రిటర్న్ అమౌంట్ అంతా కూడా రిటర్న్ చేస్తారని అయితే చెప్తున్నాడు. సో ఇదండి జరిగింది ప్రస్తుతానికైతే. అండ్ ఈ పర్టికులర్ థింగ్స్ మీ వ్యూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నా వ్యూ ఏంటంటే ఇవన్నీ జరగడం వల్ల మన డీఫై ఎకోసిస్టమ్ అనేది, బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఏవైతే ప్రోటోకాల్స్ వస్తున్నాయో, కొత్తగా వచ్చే ప్రోటోకాల్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఈ లూప్ హోల్స్ అయితే రెక్టిఫై చేసుకొని వస్తాయని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ఆన్ ది అదర్ సైడ్ డిసడ్వాంటేజ్లో చూస్తున్నట్టయితే మేబీ ఫండ్ పోవచ్చు అనుకోవచ్చు, బట్ ఇలాంటివైతే కొంచెం రిక్వైర్డే. సో ఇలాంటి హ్యాకర్స్ అంతా కూడా మరి క్రిమినల్ మైండ్తో హ్యాక్ చేయకుండా ఈ వల్నరబిలిటీస్ని పాయింట్అవుట్ చేయడానికి హ్యాక్ చేస్తే కనుక ఎంటైర్ డీఫై కానీ బ్లాక్ చైన్ కానీ చాలా రోబస్ట్గా డెవలప్ అయితే చాలా సెక్యూర్గా డెవలప్ అవుతాయని అయితే నేను ఆశిస్తున్నాను. మీ వ్యూస్ కూడా ఏంటో ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. సో అదండి ఆల్ అబౌట్ పాలీ నెట్వర్క్ హ్యాక్. స్టే హోమ్, స్టే సేఫ్. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే తర్వాత వీడియోస్లో ఏ టాపిక్స్ కావాలో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నమస్కారం, ప్రేమ్ కాశీ. స్టే హోమ్, స్టే సేఫ్.